ప్రభావతి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగిన శివ. కేసుని వెనక్కి తీసుకున్న ప్రభావతి. గుణాని కొట్టి గుణాని లాకప్లో వేయించిన బాలు. ఇదంతా చేసింది రోహిణి అని రోహిణి గురించి నిజాన్ని బాలుకి చెప్పేసిన గుణ. రోహిణి చెంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బావా, నేను చనిపోకుండా ఆపావు, కానీ నా మీద బ్యాడ్ నేమ్ రాకుండా నువ్వు ఆపలేవు కదా బావా అని శివ అంటుంటే, రేయ్ ఇంతవరకు వచ్చాను, నాకు ముక్కు ముఖం తెలియని వాళ్ళని నేను ఇన్ని రోజులు కాపాడుతూ వచ్చాను, అలాంటిది నీ విషయంలో ఎలా వదిలేస్తాను అనుకున్నావురా? ఎలాగైనా సరే నేను నిన్ను జైలుకి వెళ్లకుండా ఆపుతాను. మా అమ్మతో మాట్లాడైనా సరే నేను నిన్ను జైలుకి వెళ్ళనివ్వను, సరేనా? ఇది బాలు ఇస్తున్న మాట అని చెప్పేసి బాలు అంటుంటే, నిజంరా, ఆయన ఏదన్నా మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారా శివ? నువ్వు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు తలలో పెట్టుకుని ఇలాంటి ప్రయత్నాలు చేయకు. చూడు అమ్మ ఎంతలా కుమిలిపోతుందో అని చెప్పేసి మీనా అంటుంటే, నన్ను క్షమించమ్మా, ఈ టైంలో నాకు ఇంకా వేరేదేమీ తోచలేదు. నేను కానీ జైలుకి వెళ్తే అక్క పెళ్ళి ఆగిపోతుంది కదా, అందుకని ఇదంతా చేశాను, నన్ను క్షమించమ్మా అని చెప్పేసి శివ అంటుంటే, సరే సరే ఇంకొకసారి ఇలా చేయకు, అయిపోయిందిదో అయిపోయింది. ఇప్పుడు నిన్ను పోలీసులు తీసుకువెళ్ళిపోతారేమో అని భయం వేస్తుంది. మీ బావ నచ్చజెప్పి వాళ్ళని పంపేశారు, కానీ ఎవరన్నా నీ మీద కంప్లైంట్ ఇస్తే మాత్రం నిన్ను ఖచ్చితంగా జైలుకి మళ్ళీ పోలీసులు వచ్చి తీసుకువెళ్ళిపోతారు అని పార్వతం అంటుంటే, అవును, ఇందాక బావ వాళ్ళ అమ్మ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పింది కదా, నాకు తెలిసి ఈ పార్టీకి ఇచ్చేసే ఉంటారు అని శివ అంటుంటే, ఇంకా లేదు శివ, ఇంకా ఇవ్వలేదు, నేను మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే వచ్చాను, అలాంటిది మా అమ్మ ఇంకా పోలీస్ స్టేషన్కి ఏం వెళ్ళలేదు అని చెప్పేసి బాలు అంటాడు. మరి పోలీసులు ఎందుకు వచ్చారు? పోలీసులు ఫోన్లో వీడియో చూసారంట, వాళ్ళ ఎస్ఐ గారు తీసుకురమ్మంటే కానిస్టేబుల్స్ వచ్చి నేను తీసుకువెళ్దామని ఇంటికి వచ్చారు అంతే. కంప్లైంట్ ఎవరు ఇవ్వకుండా అలా ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి నేను రివర్స్లో అడిగేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. శివ, నువ్వేమి టెన్షన్ పడకు, సరేనా? నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలో, నేను ఎక్కడ దాచాలో నాకు బాగా తెలుసు. దా శివ అని శివానైతే తీసుకువెళ్ళిపోతాడు బాలు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారండి అని మీనా అడిగేసరికి, నేను చెప్పను మీనా, మీకు చెప్తే మీకు తెలిసిపోతుంది కాబట్టి నేను చెప్పదలుచుకోవట్లేదని బాలు అయితే శివాని తీసుకువెళ్ళిపోయి రాజేష్ వారి ఇంట్లో వదిలిపెడతాడు. ఇక రాజేష్ని చూసుకోమంటే సరే చూసుకుంటాను అని రాజేష్ అయితే మాటిస్తాడు బాలుకి. బాలు అయితే అసలు ఈ వీడియో ఎలా బయటికి వచ్చింది, నా ఫోన్ ఎవరు దొంగతనం చేశారు, అసలు ఇదంతా చేసింది గుణగాడు అయి ఉంటాడా, లేకపోతే నాకు ఇంకెవరన్నా శత్రువులు ఉన్నారా, ఇంట్లో వాళ్ళే చేశారా, నా ఫోను చాలా రోజుల నుంచి ఊరికే మాయమవుతుంది, ఇంట్లో వాళ్ళే తీశారని చాలాసార్లు అనుకున్నాను. 2-3 సార్లు పార్లరమ్మ చేతిలో కనిపించింది, ఇంకొకసారి విద్యా చేతిలో కనిపించింది. వీళ్ళు ఏమన్నా నా ఫోన్ దొంగతనం చేయడానికి ట్రై చేశారా, కావాలని మీనాని ఏడిపించడానికి, మీనాని ఇంట్లోంచి బయటకు గెంటించడానికి ఇలా చేశారా అని బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా కాదు, కానీ ముందు మా అమ్మని ఒప్పించాలి, కేసు పెట్టకుండా ఒప్పించి అప్పుడు శివగాడిని క్షమాపణ చెప్పించేస్తే ఒక పని అయిపోతుంది కదా, ఇది బెస్ట్ అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్తాడు బాలు. ఏరా, మీ ఆవిడ్ని కలిసి వచ్చావా, ఎక్కడికి పోయావు ఎంతసేపు అని ప్రభావతి అడుగుతుంటే, మా ఆవిడేమీ దొంగతనం చేయలేదు, మా ఆవిడేమీ దొంగతనం చేయమని వాడికి చెప్పలేదు, అందరూ నీకులాగా నీ కొడుకులకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారనుకున్నావా? మీనా చాలా కోపంగా ఉంది శివగాడి మీద, వాడిప్పుడే సూసైడ్ చేసుకుని చనిపోదామని మేడ మీదకి ఎక్కి దూకేపోయాడు, నేను ఆపాను వాడిని, తెలుసా నీకు? మళ్ళీ ఎక్కడికి పారిపోతాడని భయం వేసి నచ్చజెప్పి వచ్చాను, తెలుసా అమ్మా? నువ్వు చేసిన పనికి వాడు అలా తయారయ్యాడు, ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి బాలు చెప్తుంటే, ఇదేంట్రా, నేనేం చేశాను నన్నంటావు? దొంగతనం చేసింది వాడైతే వాడు చనిపోకుండా ఇంకేం చేస్తాడు వెధవా? నా డబ్బులు దొంగతనం చేసిందే కాకుండా రివర్స్లో మళ్ళీ నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నా నన్ను తిడతావేంటి అని ప్రభావతి అంటుంటే, నేను తిట్టకపోతే వాడు చిన్నవాడు, వాడికి ఏమీ తెలీదు, ఇంకా చదువుకుంటున్నాడు, ఇదిగో గాడిదలు ఎదిగాడు ఇంట్లో, మా అందరి మీద పెద్దోడు, ఏనాడన్నా వీడికి నచ్చ చెప్పావా? మేము పోలీస్ స్టేషన్కి ఎప్పుడన్నా పంపామా వీడిని? ఎదవా 40 లక్షలు మింగేశాడు, మీనా నగలు మింగేశాడు, నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ మింగేశాడు, ఇల్లుని తాకట్టు పెట్టింది అలా ఆవిడ మింగేసింది, వీరిద్దరు ఎన్ని మింగుతున్నా నీకు మాత్రం కళ్ళకు కనిపించదు. మా బాలు వాళ్ళ మరిదే కదా అని వదిలేద్దామని శివాని వదిలేద్దాం అనుకున్నావా? అనుకోలేదు, ఎందుకంటే వాడు నా మరిది మీనా వాళ్ళ తమ్ముడు కాబట్టి రెచ్చిపోయి మరి వెళ్ళి కొట్టావు. అంతేకాకుండా లాస్ట్ టైం ఒకసారి ఆ డబ్బుల విషయంలోనే కదా నువ్వు ఇరుక్కుపోయావు, అప్పుడే కదా నీ ఇల్లు తాకట్టు పెట్టే బండారం బయటపడింది, ఇవన్నీ మనసులో పెట్టుకుని వాడి మీద చూపిస్తున్నావు కదా ఇప్పుడు అని చెప్పేసి బాలు అంటుంటే, చూసారా వారు ఎలా మాట్లాడుతున్నాడో, వాళ్ళ ఆవిడికి వాళ్ళ మరిదికి ఎలా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారో చూసారా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, వాడు అన్న దాంట్లో తప్పలేదు, కానీ బాలు వాడు చేసిన తప్పేరా, కావాలని ఎందుకు దొంగతనం చేశాడు, అది కూడా ప్రభావతి బ్యాగ్లోంచి డబ్బులు తీసి ఆ బ్యాగ్ కింద పాడేసి మరీ వెళ్ళిపోయాడు, అది చాలా పెద్ద తప్పురా అని చెప్పేసి
సత్యం అంటుంటే తప్పే నాన్న, వాడు తప్పు తెలుసుకుని మారి వాడి దగ్గర ఉద్యోగం కూడా మానేశాడు. వాడు బుద్ధిగా చదువుకుని కాలేజ్కి వెళ్తుంటే ఆ వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది. వాడికి ఇంకా మళ్ళీ మారాలనిపిస్తుందా? మంచివాడిగా మారాలని అనిపిస్తుందా చెప్పు నువ్వే? చెడ్డవాడిగా మారినవాడు మళ్ళీ మంచివాడిగా మారాడంటే వాళ్ళని మళ్ళీ మనం చెడ్డవాడి కింద చేస్తున్నట్టే లెక్క వస్తుంది నాన్న. వాడు మారుతానని చెప్పేసి చాలా బతిమలాడాడు. అమ్మని కూడా చాలా బతిమలాడాడు. కానీ అమ్మ చెప్పుతో కూడా కొట్టింది తెలుసా? అంత కొట్టిన అమ్మకి ఇంకా కోపం చల్లారలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని అక్కడ చెప్పి వచ్చేసింది. వాళ్ళేమో హరడిపోయి ఏడుస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా అని బాలు చెప్తుంటే, అవునరా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే ఇంటికి వచ్చాను. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవును, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే వచ్చాను. అవునా? కానీ ఇందాక ఎస్ఐ గారు లేరంట. పోలీసులు మళ్ళీ మన ఇంటికి వస్తారు, అప్పుడు సంతకం పెడతాం, దాన్ని బట్టి మీరు మాట్లాడుకుందరు. కానీ నాకు అనవసరం. వాళ్ళు పోలీసులు తీసుకెళ్తా అంటే ఇంకెవరు తీసుకెళ్తే నాకేంటి? వాడేమీ నా చుట్టం కాదు, బంధువు కాదని ప్రభావతి అంటుంటే, అమ్మా అలా మాట్లాడకమ్మా, వాడు చిన్నవాడు, వాడి మీద కేసు పెడితే వాడు బతుకు భవిష్యత్తు ఏమైపోతుంది నువ్వే చెప్పు అమ్మా అని చెప్పేసి బాలు అడుగుతుంటే అప్పుడే పోలీసులు అయితే ఇంటికి వస్తారు. ప్రభావతి గారు ఎవరండి? మా ఎస్ఐ గారు వచ్చారండి, కేసుని యాక్సెప్ట్ చేశారు, సంతకం పెట్టించుకోమని మమ్మల్ని పంపించారు అని పోలీసులు రావడంతో ప్రభావతి అయితే వెళ్ళి సంతకం పెడుతుంది. పోలీసులు అయితే ఆ కంప్లైంట్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. పెట్టేశావా? ఇంకేం చేస్తాను, ఇంకా నేను అడిగి వేస్ట్. ఇంకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. పాపం శివ చాలా బాధపడుతున్నాడు అని చెప్పేసి బాలు అంటుంటే, ప్రభా ఎందుకని చెప్పేసి వాడిని అలా ఏడిపిస్తున్నావు, వదిలే అని చెప్పేసి ప్రభావతిని సత్యం చెప్తుంటే, లేదండి నేను అసలు మీ మాట వినదలుచుకోలేదు, ఈ విషయంలో మాత్రం నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు, పాపం అని చెప్పేసి ఊరుకుంటే వాడు నా 1,00,000 రూపాయలు దొబ్బేశాడు. వాడికి ఎవరో ముందు చెప్పినట్టుగానే నేను 1,00,000 రూపాయలు పట్టుకెళ్తున్నానని వాడికి ముందే తెలుసా? అంటే ఇక్కడి నుంచి సమాచారం వెళ్ళే ఉండాలి కదా, మీనాయ సమాచారం ఇచ్చి ఉంటుంది. అందుకనే వాడికి తెలిసి ఆ తర్వాత రోజు పొద్దున్నే నడుచుకుంటూ వెళ్తుంటే 1,00,000 రూపాయలు నా బ్యాగ్ నుంచి దొంగతనం చేసి వెళ్ళిపోయాడు అని ప్రభావతి అంటుంటే, నీ ముఖమేం కాదు, వాడు కావాలని చేశాడు. ఎందుకంటే నువ్వు ముందు రోజు వాడు మన ఇంటికి వస్తే వాడిని తిట్టి మరీ అవమానించావంట, అందుకని వాడు ఇలా తయారయ్యాడు. ఆ తర్వాత రోజు నీ మీద కోపం తీర్చుకోవాలని ఎదుగో ఆ గుణగాడు ఇచ్చిన ఐడియా అంట. ఆ గుణగాడు చెప్పడం వల్ల చిన్నవాడు కదా వీడు మైండ్ పనిచేయక ఇదిగో నీ కోసం అని చెప్పేసి నిన్ను ఏడిపిద్దామని వాళ్ళ అక్కని సంతోషపడదామని చెప్పేసి ఆ డబ్బులు దొంగతనం చేశాడు. ఆ గుణగాడు చెప్పిన మాటలు విని వీడు ఇలా మోసపోయాడు అని చెప్పేసి బాలు చెప్తుంటే, నువ్వెంతైనా చెప్పరా, నాకు అనవసరం, నేనైతే కేసు వాపస్ తీసుకోను అని ప్రభావతి అంటుంది. అవునత్తయ్య మీరింతే గట్టిగా ఉండండి అని పక్క నుంచి రోహిణి చెప్తుంటే, ఇదిగో పార్లర్ అమ్మా, నువ్వు మా విషయంలో తలదోర్చుకు, సైలెంట్గా ఉండు అని బాలు అంటుంటే, ఏ బాలు ఎందుకు తలదోర్చకూడదు, నువ్వు ప్రతిదానికి మా విషయంలో తలదోరుస్తావు కదా. అవును, ఏ విషయంలో తోర్చని చెప్పు. నగలు దొంగతనం చేసినప్పుడు దోర్చలేదా? అవును, అవి మా భార్య నగలు, అవి కొట్టుకుని వెళ్తే నేను మూసుకుని కూర్చోను ఆ పక్కన. ఏం మాట్లాడుతున్నావు పార్లర్ అమ్మా నువ్వు? మావిడి నగలు సంబంధించిన 4 లక్షలకు సంబంధించిన పట్టుకెళ్ళిపోయాడు వీడు, ఇప్పటికొచ్చే డబ్బులే ఇవ్వలేదు, ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ మన నిద్ర వేయడానికి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు, మీ ఆయన బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని మనోజ్ని మరియు రోహిణిని అయితే అంటాడు బాలు. అతే చూడండి అదే మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు బాలు అని చెప్పేసి రోహిణి అంటుంటే, నువ్వు మరి ఇప్పుడు మా మ్యాటర్లోకి రాలేదా? నేను అక్కడికే వెళ్తాను. మీ మొగుడు చాలా తప్పులు చేశాడు, ముందు తప్పులు సరిదిద్దుకున్నాక అప్పుడు మాట్లాడమని చెప్పు, అప్పటిదాకా నీకు మీ ఆయనకి ఇద్దరికి మాట్లాడే అర్హతే లేదు అని చెప్పేసి బాలు అంటాడు. ఇదిగో నాన్న, కేసు వాపస్ తీసుకోమని చెప్పు, లేదంటే నేను కూడా మనోజ్ గడి మీద కేసు పెడతాను. నా భార్య నగలు పట్టుకెళ్ళిపోయాడని, ఆ డబ్బులు నాకు ఇవ్వలేదని నేను కూడా కేసు పెడతాను నాన్న అని చెప్పేసి బాలు అంటుంటే, రేయ్ ఏం మాట్లాడుతున్నారా? అవును నాన్న, నేను అలాగే మాట్లాడతాను. అమ్మ 1,00,000 రూపాయల కోసం ఇలా కొట్టేసుకుంటుంది. అవును, చెప్పడం మర్చిపోయాను, వాడు ఆల్రెడీ ఆ 1,00,000 రూపాయలు అప్పుడే ఇచ్చేసాడు కదా, నేను తీసుకొచ్చి మీకు ఇచ్చాను, గుర్తుందా నాన్న అని చెప్పేసి బాలు అంటుంటే, అవునరా గుర్తుంది, ఆ డబ్బులు వాడే ఇచ్చాడు, వాడి దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, ఆ డబ్బులు తిరిగి వచ్చి ఇచ్చేసాడు అని చెప్పేసి బాలు చెప్పడంతో, ఏంటి ఇచ్చేస్తే మాత్రం కేసు వాపస్ తీసేసుకుంటామా? సరే అయితే నీ పెద్ద కొడుకు మీద నేను కేసు పెడతాను, ఇప్పటికిప్పుడు నాకు 4 లక్షలు కావాలి, ఎక్కడి నుంచి తెస్తారో తెమ్మను, నాకు అనవసరం, నాకు కావాల్సినవి 4 లక్షలు. నాన్న 40 లక్షలు కూడా అప్పుడెప్పుడో మీనాన్ని చేసుకుంటే ఇస్తానని చెప్పారు, కానీ వాడు మీనాన్ని చేసుకోవాలి, డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు. ఆ 40 లక్షలు కూడా నాకే కావాలి, మొత్తం 44 లక్షలు నువ్వు నాకు 1 గంటలో తెచ్చిమ్మని చెప్పు, నేను కేసు పెట్టడం మానేస్తాను, లేదంటే
పెట్టుకోండి అని చెప్పేసి బెదిరించారంటే వీళ్ళు కేసు పెట్టేసుకుంటాను, డబ్బులకి అప్పటికిప్పుడు 1,00,000 2,00,000 మొత్తం తెచ్చిచ్చేయండి అని చెప్పేసి ఇక బాలు బెదిరిస్తుంటే, అమ్మ ప్లీజ్ అమ్మా, వీడు అంత పని చేస్తాడే, వాడు మళ్ళీ వెళ్ళి నా మీద కేసు పెడితే ఇంకేమన్నా ఉందా, నేను మళ్ళీ బయట తిరగగలనా, నేను వ్యాపారం చేసుకోగలనా, ప్లీజ్ అమ్మా కొంచెం నువ్వే ఆలోచించవే, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు అవి ఇవి పెట్టాలి అని ఇక మనోజ్ అంటుంటే, ఊరుకోరా, ఎప్పుడు చూసినా నీ వల్లే అడ్డంకులు వస్తూ ఉంటాయి ఏదో ఒకటి, సరే ఏడు, కేసు వాపస్ తీసుకుంటానులే అని ఇక ప్రభావతి చెప్పడంతో థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి ఇక బాలు అయితే బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి అత్తయ్య అలా ఒప్పేసుకున్నారు, ఒప్పుకోకపోతే ఏం చేయమంటావు, మీ ఆయన్ని జైల్లోకి పంపించమంటావా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే అని చెప్పేసి ఇక సైలెంట్ అయిపోతుంది రోహిణి అయితే. ఇక బాలు అయితే వెళ్ళి మీనాని తీసుకొని వచ్చి కారు ఎక్కిస్తాడు. ఎక్కడికండి, మన ఇంటికి వెళ్దాం పదా, అత్తయ్య గారు రావద్దన్నారండి, ఆవిడ రమ్మన్నా రావకపోయినా నువ్వు నా భార్యవి, నువ్వు నాతో పాటు రావాల్సిందే, ఇందాకేదో శివగాడిని ఒక దగ్గర దించాలని చెప్పేసి కంగారుగా వెళ్ళిపోయాను, ఉండు శివగాడిని కూడా ఎక్కించుకుందామని ఇక రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి శివాని అయితే ఎక్కించుకుంటాడు బాలు. రాజేష్ అన్న దగ్గర పెట్టారా, మళ్ళీ తీసుకొచ్చేస్తున్నారు ఎందుకండి అని మీనా అడుగుతుంటే, చెప్తాను మీనా పద అని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఏంటి బావా ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఎక్కడికి కాదురా పదండి చెప్తాను అని చెప్పేసి సైలెంట్గా ఉండండి అని చెప్పేసి బాలు చెప్పడంతో ఇక శివ మరియు మీనా అయితే మాట్లాడకుండా కారులో కూర్చుని ఉంటారు. ఇక బాలు అయితే తన ఇంటికి తీసుకెళ్తాడు. అదేంటి బావా మీ ఇంటికి తీసుకొచ్చావు, ఎలాగా, మీ అమ్మగారు నన్ను పోలీసులకి అప్పచెప్పేస్తారేమో, ప్లీజ్ బావా వద్దు బావా, నువ్వు కూడా మీ అమ్మదంతా కలిసిపోయి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయావా, ప్లీజ్ బావా వద్దు బావా నాకు క్షమించు బావా అని ఇక శివ అయితే బతులాడుతుంటే, రే నేను పోలీస్ స్టేషన్లో పెట్టడానికి ఏమీ తీసుకురాలేదు, మా అమ్మకి క్షమాపణ చెప్పు, మా అమ్మ ఆల్రెడీ కేసు వాపస్ తీసుకుంటానని మాట ఇచ్చింది, ఆల్రెడీ తీసేసుకునే ఉంటుంది, పద మన లోపలికి వెళ్ళి క్షమాపణ చెప్తే మా అమ్మకి కొంచెం ఈగో సాటిస్ఫై అవుతుంది, పద అనిక బాలు చెప్పడంతో అవునరా పద అనిక మీనా కూడా శివన్ లోపలికి తీసుకొస్తుంది. వెళ్ళు అని చెప్పేసి ఇక శివాకి బాలు చెప్పడంతో, ఏమండి నన్ను క్షమించండి, నేను కావాలని చేయలేదు, మీరు నన్ను అవమానించారు, అప్పటికి అసలు నేను దొంగనే కాదు, ఎప్పుడు దొంగతనం కూడా చేయలేదు, మీరు అలా చెప్పడం వల్ల నేను పెద్ద దొంగనయ్యాను, అందుకనే మీ మీద కోపంతో ఆ తర్వాత రోజు నేను డబ్బులు దొంగతనం చేశాను, కానీ అందులో డబ్బులు ఉంటాయని కూడా నేను అనుకోలేదు, ఏదో జస్ట్ ఫార్మాలిటీకి బ్యాగ్ లాగుదాము కింద నేలకేసి కొడదాము, మీరు భయపడతారు నెక్స్ట్ టైం మా అక్కని చూస్తే అని అనుకున్నానే కానీ ఇలా అవుతుందని అనుకోలేదండి అని చెప్పేసి ఇక శివ అయితే జరిగింది మొత్తం చెప్తాడు. ప్రభావతి అయితే ఇక అలా కోపంగా చూస్తుంటే బాలు అయితే పదరమాను స్టేషన్కి వెళ్దాం అని అంటాడు. ఏం అవసరం లేదు కానీ ఇదిగో లెగు వెళ్ళు క్షమించానులే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. ఇక మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీనా మరియు బాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శివ అయితే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయిపోయింది కదా గొడవంతా, ఇంకెవరి పనులు వాళ్ళు చేసుకోండి, వాడిచ్చిన లక్ష్యం మీకే ఇచ్చాను, మీరేం చేసుకున్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం మీకే ఇచ్చాను అని చెప్పేసి ఇక బాలు అంటాడు. అప్పుడే ఇక బాలుకి ఫోన్ వస్తుంది. రాజేష్ ఫోన్ చేయడంతో, ఎరా రాజేష్ ఫోన్ చేసావేంటి, ఏం లేదురా, ఆ వీడియో ఎవరు అప్లోడ్ చేశాడో, ఆ వీడియో ఎవరు అప్లోడ్ చేయమని పంపించారో అంతా తెలిసిపోయిందిరా, ఎవర్రా, గుణాగాడే చేశాడురా ఇదంతా, గుణాకి బయట నుంచి ఎవరో ఫోన్ ఇచ్చారంట, కానీ ఎవరో వీళ్ళకి తెలియదంట, ఆడు ఫోన్లో అప్లోడ్ చేయడం వల్ల ఇప్పుడు ఇదంతా అయ్యింది అని చెప్పేసి ఇక రాజేష్ చెప్పడంతో, సరేరా నేను వాడి దగ్గరికి బయలుదేరుతాను, నువ్వు కూడా వచ్చే అని చెప్పేసి ఇక ఫోన్ కట్ చేస్తాడు బాలు. ఏవండి ఎక్కడికి వెళ్తున్నారండి, నేను మళ్ళీ వచ్చేస్తాను మీనా, ఈ లోపు నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు, కొంచెం నీట్గా ఉండు, చాలా ఫేస్ చాలా డల్ అయిపోయింది తెలుసా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని ఇక బాలు అనేసి బయటకైతే వెళ్తాడు. ఇక గుణ దగ్గరికి వెళ్ళేసరికి వాడైతే భయపడుతూ దగ్గర ఉంటాడు. ఏంట్రా గుణ భయపడుతున్నావేంటి, నిజం తెలిసిపోయింది అనుకుంటున్నావా మాకు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, భయమా నేనా, నీకు భయపడ్డమ్మా, ఛాన్సే లేదు, మీ మరిది ఈ వీడియో ఫుల్గా వైరల్ అవుతున్నట్టుంది కదా, ఫుల్గా డబ్బులు దొంగతనం చేసేవాడని దొంగ అని ముద్రపడిపోయింది, ఇప్పుడు ఎలా కాపాడుతావు, నువ్వు మీ ఆవిడ కుళ్ళు ఏడ్చి చావాలి అనిక గుణ అంటుంటే, ఏంట్రా మాట్లాడుతున్నావు యదవా, ఇన్ని రోజులు పోన్లే పాపం అని ఊరుకోండి చేతులు ఇరగొడితే నీకు బాగా బల్స్ కొట్టుకుంటున్నావు, తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో పాడేయాలి, వాళ్ళు ఇచ్చే కుమ్ముడే నీకు రైట్ కుమ్ముడు, పదరా అని చెప్పేసి ఇక కాలర్ పట్టుకుని ఏడుస్తుంటే, నేను చేసింది నన్ను ఎందుకు ఈడుస్తావు, నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులు, ముందు ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూడడం నేర్చుకో అని చెప్పేసి గుణ అండంతో, నా ఇంట్లో వాళ్ళే నా శత్రువులా, నా ఇంట్లో వాళ్ళు ఎవర్రా, నన్నెందుకు టార్గెట్ చేశారు, అయినా
నీకెలా తెలుసు అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే ఏం లేదు అని గుణ అంటాడు. మళ్ళీ ఇక గుణ అని బాలు కొట్టడంతో నాకు నీ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది రోహిణి అని చెప్పేసి గుణ చెప్పేస్తాడు. ఏంటి పాదరమ్మనా? అవును, నేను వీడియో అడిగాను, వీడియో నీ ఫోన్లో ఉందని నాకు తెలుసు, ఆ వీడియోని నేను తీసుకోలేను కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు ఎవరినన్నా సరే అలా అడిగితే వాళ్ళే ఫోన్ తెచ్చిస్తారు కదా అని చెప్పేసి నేను మీ ఇంట్లో రోహిణి అని అడిగాను. తనే 2-3 సార్లు ట్రై చేసింది కానీ దొరకలేదు. ఈసారి మాత్రం నువ్వు తాగడం వల్ల నీకు తెలియలేదు పాకెట్లోంచి తీసుకుని వేసుకుని ఆ ఫోన్ నాకు ఆ ఫోన్ తన దగ్గర ఉంది, వీడియో మాత్రం నా ఫోన్కి షేర్ చేసింది అనేక గుణ చెప్పడంతో ఇంత చేసావా పార్లరమ్మ, పాపం నా మీనా నీ కోసం అది ఇది అని చెప్పేసి అన్నీ చేసి పెడుతుంటే నా మీనాని తట్టుకోకుండా ఏమీ అనకుండా సైలెంట్గా పక్కన నుంచుంటావా, సైలెంట్గా అది ఏడుస్తుంటే చూస్తూ ఉంటావా, ఇదంతా చేసింది నువ్వైతే నంగనచ్చి కబుర్లు చేస్తున్నావు అనమాట అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటాడు బాలు. సరే రాపద, నువ్వు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడమే కరెక్ట్, నువ్వు ఎంత నిజం చెప్పినా సరే నేను బయట మాత్రం వదిలేదే లేదని చెప్పేసి గుణన్ అయితే కార్లు ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు బాలు. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ వీడే ఆ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది, అయినా శివ మీరు తప్పేం లేదు, మా అమ్మగారు ఆల్రెడీ కేసు వాపస్ తీసుకున్నారు, ఆ వీడియోని ఇక ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఆపేయండి, అర్థమైందా సార్, లేకపోతే నేను కేసు పెట్టాల్సి వస్తుంది మీ అందరి మీద అని చెప్పేసి ఇక బాలు అనడంతో సరే సార్ తీస్తామని చెప్పేసి పోలీసులు అంటారు. సరే సార్ మొత్తం వీడే చేశాడు, వీడి మీద నేను కంప్లైంట్ ఇస్తున్నాను, లాకప్లో వేసి 2 రోజులు కుమ్మండి, అప్పుడు కానీ వీడికి బుద్ధి రాదు, వీడు చేసే మొత్తం వ్యాపారాలన్నీ చూడండి వెళ్ళి, అక్కడ చాలా దారుణంగా ఉన్నాయి, వెళ్ళి చూడండి అని చెప్పేసి బాలు పోలీసులు చెప్పడంతో సరే చూస్తాము అని పోలీసులు అంటారు. ఇక గుణాన్ని తీసుకువెళ్ళి లాకప్లో వేస్తారు. ఇదంతా చేసింది పాదరం అనమాట, చెప్తాను దాని సంగతి అని ఇక మనసులో అనుకుంటాడు బాలు. ఇక ఆ టైంకి మీనా ఫోన్ చేయడంతో ఏవండి ఎక్కడికి వెళ్ళారండి చెప్పండి అని చెప్పేసి ఇక మీనా కంగారు పడుతూ బాలుకి ఫోన్ చేస్తుంది. నువ్వేం కంగారు పడద్దని చెప్పాను కదా మీనా, ఇదంతా చేసింది గుణగాడికి ఫోన్ ఇచ్చింది రోహిణి అని చెప్పేసి ఇక బాలు మీనాకి చెప్పడంతో ఏంటంటే మీరు మాట్లాడేది, అవును నా ఫోన్లో శివ వీడియో ఉందని తెలిసిందంట తనకి, ఇంతకుముందు శివ పనిచేసేవాడు కదా గుణ దగ్గర, అప్పుడు స్టార్టింగ్ చెయ్యి విరగొడితే ఎందుకు విరగొట్టడం అవన్నీ కారణాలు గుణాకి చెప్పాడంట, అప్పుడు తెలిసింది గుణాకి తను శివ దొంగతనం చేసిన వీడియో నా ఫోన్లో ఉందని తెలిసింది, అప్పటి నుంచి టార్గెట్ చేశాడు, ఇప్పటికి రోహిణిని పట్టి రోహిణి ద్వారా నా ఫోన్ తీసుకుని నా ఫోన్లో ఉన్న వీడియో సెండ్ చేసుకుని మొత్తం ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాడు అని చెప్పేసి ఇక బాలు మీనాకి చెప్పడంతో అసలు ఇందులో రోహిణికి సంబంధం ఏముందండి, అసలు రోహిణి ఎందుకు దూరింది ఇందులో అని చెప్పేసి మీనా అడుగుతుంటే ఇంకేముంది డబ్బు కోసం, లేకపోతే తనకు ఏదైనా అవసరమై ఉండాలి, లేదా నన్ను ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి మనసులో అనుకుని ఇదంతా చేసిందేమో అని ఇక బాలు ఫోన్లో మాట్లాడుతూ మీనాతో అంటుంటే సరే అండి మీరు ఎంత ఫాస్ట్గా వస్తారో అంత ఫాస్ట్గా రండి, లేకపోతే ఇవాళ నేనే రోహిణి చంప పగలు కొట్టేస్తాను అని చెప్పేసి ఇక మీనా అంటుంది. సరే వస్తాను, రావడం లేట్ అయితే నువ్వే ఒకటి ఇచ్చే నా బదులు కూడా అని బాలు అనడంతో సరేనండి అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక రోహిణి రూమ్లోకి వెళ్తుంది మీనా. ఏంటి మీనా ఇలా వచ్చావు, రోహిణి ఒకసారి రా అని చెప్పేసి ఇక మీనా పిలిచేసరికి చెప్పు ఏమైంది, ఏం కాదు నా తమ్ముడు ఉన్న వీడియో దొంగతనం వీడియో నువ్వే నా బయటికి ఇచ్చింది అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే చచ్చే నేనెందుకు ఇస్తాను, నేను కాదు అని చెప్పేసి మళ్ళీ రోహిణి అబద్ధం ఆడుతుంది. ఓహో అబద్ధాలు ఆడుతున్నావా రోహిణి, మాకు గుణగాడు మొత్తం చెప్పేశాడు, ఎవరు ఫోన్ తెచ్చారో ఎవరు ఫోన్ ఎలా దొంగతనం చేశారో ఆ వీడియో ఎలా తన చేతికి వచ్చిందో అవన్నీ చెప్పాడు అని చెప్పేసి ఇక మీన చెప్పడంతో చెప్పేశాడు ఆ దొంగ సచ్చినాడు, అడ్డంగా ఇరికించేశాడు నన్ను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని మనసులో అనుకుంటుంది రోహిణి. అయితే రోహిణి నేను చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పేసి ఇక రోహిణి చెంప పగలు కొడుతుంది మీనా. అయితే ఏంటి మీనా అలా కొట్టేశావు, కొట్టాలా ఇంకేమైనా చేయాలా రోహిణి, ఇద్దరం తోటి కోడళ్ళం, నా తమ్ముడు అంటే నీ తమ్ముడు లెక్క, అయినా సరే నువ్వు వాడిని కావాలని ఇరికించి పోలీస్ స్టేషన్లో పెట్టించేలా చేస్తావు, వాడిని మా అత్తయ్య ఎంతరా కొట్టారో మీరు కళ్ళారా చూసారు కదా, అయినా సరే నీ కనికరం కలగలేదా, ఛీ నీ తమ్ముడుంటే నీ తమ్ముడిని కూడా ఇలాగే చేస్తావేమో నువ్వు అని చెప్పేసి ఇక మీనా అంటుంటే అది కాదు మీనా, ఏది కాదు, ఈ విషయం ఇప్పుడు నేను అంట్లో అందరితో చెప్పొచ్చు, కానీ ఎందుకు మళ్ళీ నీ పరువు తీయడమని నేను సైలెంట్ అయిపోయాను, అందరి ముందు శివాని అడిగితే
వాడే చెప్పేస్తాడు. నాకు తెలిసినంత వరకు నువ్వే ఇచ్చావని గుణాన్ని తీసుకొచ్చి కానీ ఇక్కడ ఇంటికి తీసుకొచ్చి నిజం చెప్పించిన వాడు నీ వల్లే అని చెప్పేసి దాని వెనకతలో ఉన్న కారణం కూడా వాడు చెప్తాడు. కానీ మాకి కారణాలు ఏమి ఇష్టం లేక మేము సైలెంట్గా ఉన్నాము. ఇంకొకసారి కానీ నా కుటుంబం జోలికి కానీ మా భర్త జోలికి కానీ వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు రోహిణి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పేసి ఇక మీనా అయితే రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.